హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్త వీకెండ్ రైడ్ అనమాట ఇది. మనమైతే ఈరోజు మెదక్ దగ్గరున్న ఏడుపాయలు దగ్గరికైతే వెళ్తున్నాం. మా అన్నయ్య వాళ్ళు మొత్తం నలుగురం వెళ్తున్నాం ఈరోజు. 2 బైక్స్ మీద. ఒకటి బైక్, ఇంకోటి మా అన్నయ్య వాళ్ళది స్కూటీ. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. ఇట్ విల్ గివ్ మోర్ బూస్ట్ టు అస్. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకైతే మంచిగా బూస్ట్ ఇస్తది. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మేమైతే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అరౌండ్ 8కి స్టార్ట్ అయ్యాము మేమైతే మెదక్ వరకు వెళ్ళాలి. నియర్లీ మాకు 80 కిలోమీటర్స్ అనుకుంటా మెదక్, హైదరాబాద్ నుంచి. ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. కానీ మేమైతే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. ఇంకా మియాపూర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మేమైతే ఇంకా బాచ్పల్లి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫ్లైఓవర్ అయితే లాస్ట్ టైం నేను బాచ్పల్లి వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. రోడ్స్ అయితే నీట్‌గా వేసేసారు. ఇంకా ఇప్పుడు బాచ్పల్లి వెళ్ళాలంటే భయపడక్కర్లేదనమాట. మేమైతే రోడ్ చూసి ఇంకా షాక్ నేనైతే. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే నియర్లీ ఫ్లైఓవర్ కింద 1 అవర్ నియర్లీ ట్రాఫిక్ జాము. అటు వెళ్ళడానికి అవ్వదు, ఇటు రానీకే కూడా కానట్టు అయిపోయింది అసల. అది కూడా వర్షం, దానికి తోడు ఇంకా చాలా టార్చర్ అనుభవించిన నేనైతే. ఇంకా బాచ్పల్లి నుంచి మనం ఓఆర్ఆర్ రీచ్ అవ్వాలి. ఓఆర్ఆర్ నుంచి మనకి మెదక్ హైవే అయితే స్టార్ట్ అయితదనమాట. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే బానే ఉంది మియాపూర్ నుంచి. ఇంతకుముందు నేను చూసినంత వరస్ట్ అయితే అనిపియలేదు. కానీ బావుంది. యాక్చువల్‌గా ఫ్లైఓవర్ కూడా చాలా లాంగు. నేను సగం వరకే ఎళ్లి యూటర్న్ తీసుకునేది కింద. కానీ బానే ఉంది. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా కొంచెం రోడ్డయితే అండర్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. అక్కడ మిడిల్‌లో కొంచెం ప్లేసే, ఎక్కువ దూరం కాదు. ఇంకా అలా మూవ్ అయితూ ఇంకా మేమైతే నియర్లీ ఓఆర్ఆర్ దగ్గరకైతే వెళ్తున్నాము. నేనొకసారి కొండగట్టు ఎళ్ళినప్పుడైతే ఓఆర్ఆర్ నుంచి ఇటు మెదక్ హైవే మీద హాఫ్ ద రూట్ ట్రావెల్ చేశా. ఎందుకంటే నాకు రూట్ తెలీదు. గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో ఎళ్ళిపోయా. అదైతే మెదక్ హైవే నుంచి తీసుకెళ్ళి ఏదేదో పల్లెటూరులో తిప్పి తీసుకెళ్ళింది కొండగట్టు నన్నైతే. ఇంకా ఈసారైతే చూద్దాం, గూగుల్ మ్యాప్స్ ఎక్కడ తప్పు చేయదనుకుంటా. ఓన్లీ మేము వెళ్ళేదైతే ఏడుపాయలే కాదు, ఇంకా దారిలో నరసాపూర్ ఫారెస్ట్రిక్ పార్క్ కూడా ఉంది. అక్కడ కూడా ఇంకా వెళ్దామని ప్లాన్ చేసాం. ఓన్లీ 1 డే రైడ్ కదా! ఇంకా ఫిక్స్ అయ్యాం మేము. ఇంకా నరసాపూర్ ఫారెస్ట్రిక్ పార్క్ కూడా చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ కాలేదు. అందుకే ఈసారైతే ఎట్లైనా ఎళ్లి ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే మెదక్ హైవే ఇంకా స్టార్ట్ అనమాట. ఓఆర్ఆర్ దాటిన దగ్గర నుంచి. హైవే అయితే అసల వేరే లెవెల్‌లో ఉంది. స్టార్టింగ్‌లో చూడడానికి కూడా బానే అనిపించింది. ఎక్కడ పాట్ హోల్స్ ఉండకుండా ఉంటే చాలనిపించింది మాకైతే ఇంకా రైడ్‌లో. ఇంకా దేవుడి దయ వల్ల వర్షం పడకూడదు. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ అంతా వర్షంతో సావ కొడుతుందసల. బయటికెళ్దామంటే ఏ టైంలో ఎక్కడ వర్షం పడతదో అని తెలియట్లేదు. లాస్ట్ టైమ్ అనంతగిరి ట్రిప్‌కి వెళ్ళినప్పుడు రెయిన్ కోట్ తీసుకెళ్తే వర్షం పడలేదు. ఈరోజైతే రెయిన్ కోట్ తీసుకెళ్ళట్లేదు. పడదో తెలియట్లేదసల. ఏమైద్దో చూద్దాం మరి. రైడ్ ఎండింగ్ వరకు కూడా మనకు కూడా తెలీదు అసలు వర్షం పడతదా లేదా అనేసి. ఇంకా మెదక్ హైవే అయితే ఎక్కాం మేము. ఇంకా హైవే అయితే చాలా బావుందసల. ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు డ్రైవింగ్‌కైతే. ఇంకా మాన్సూన్ వల్ల బావుంది రోడ్డు గూడా, చుట్టుపక్కల పచ్చగా. నర్సాపూర్ రోడ్డయితే నేనైతే వెళ్ళలేదు ఏడుపాయలు ఇంతకుముందు. మా రూమ్‌మేట్ ఇంకో అన్నుంటాడు. ఆయనైతే ఎళ్ళిండనమాట. ఆయనైతే చెప్పిండు నర్సాపూర్ రోడ్డు ఎళ్ళు బావుంటది అనేసంటే ఇంకా స్టార్ట్ అయ్యాము మేమైతే. ఆ అన్నయ్య గూడా వచ్చిండు. మా అన్నయ్య వాళ్ళైతే స్కూటీ మీద వస్తున్నారు. నేను ఇంతకుముందు ఏడుపాయలు ఎళ్ళినప్పుడు నేను ఇద్దరం ఒక బైక్ మీద వెళ్తున్నాము. మా అన్నయ్య ఇంకో బ్రో కలిపి ఒక స్కూటీ మీద వస్తున్నారు. వాళ్ళైతే వెనకొస్తున్నారు. ఎందుకంటే మనం కొంచెం స్పీడ్‌గా వెళ్తున్నాం. వాళ్ళైతే క్యాచప్ చేయలేకపోయారు స్పీడు. చాలా వరకైతే రూట్ బానే ఉంది. సగం వరకు హైవే ఉంది. టోల్ గేట్ దాటిన తర్వాత ఒక నియర్లీ 3-4 కిలోమీటర్స్ తర్వాత ఓన్లీ డబుల్ రోడ్ అయిపోయిందింకా. రోడ్డంతా నార్మల్‌గానే ఉంది గానీ, నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఎట్లా ఉంటదనేసి. ఆ బ్రో అయితే చెప్పిండు, "ఎళ్లి చూడు అసలు రోడ్డు వేరే లెవెల్‌లో ఉంటది. నర్సాపూర్ వరకు రోడ్ ఇంకైతే చాలా బావుంటదన్నాడు టోల్ గేట్ దగ్గర నుంచి. ఇంకెట్లా ఉంటదో చూద్దాం మనమైతే ఇంకా. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ బిగ్ సర్ప్రైజ్." బ్రో అసలైతే రోడ్డుంది. హైలైట్ అసల. మాన్సూన్ సీజన్‌కి నేనైతే ఇంకా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది నాకు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటదని రోడ్డు. యాక్చువల్ నాకు లాస్ట్ టైమ్ అనంతగిరి ఎళ్ళినప్పుడే మంచి సర్ప్రైజ్ అనుకుంటే, ఈసారి ఇంకా పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. నియర్లీ చాలా బాగుంది రోడ్డసలు. రోడ్స్ అయితే ఎక్కడ పాట్ హోల్స్ లేవు. మంచిగా కార్నరింగ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు రోడ్డంతా.
టర్నింగ్స్ టర్నింగ్ పైన వర్షం పడేదానికి రెడీ అయిన మబ్బులు, మంచిగా గ్రీనరీ ఇంకా దాంట్లో పోతుంటే అయితే రైడ్ అయితే అసలు వేరే లెవెల్‌లో ఉంది మాకైతే. ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా రోడ్ ఇంకా వెళ్తుంటే ఇట్లానే ఉంటే బావుండనిపించింది మాకైతే. రైడ్ అయితే వేరే లెవెల్ అసలిది. నాకైతే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్. నేనైతే అసలు ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు రోడ్ అంత బావుంటదనేసి. నేనైతే అసలు ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గా ఉంటదేమో ఇక్కడ నార్మల్‌గా పెద్దగా ఏమి ఉండదేమో అనుకున్నా. యాక్చువల్‌గా టెంపుల్ అయితే ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉంటే లిటరల్‌గా వన్ డే రైడ్ అనుకుంటే లిటరల్‌గా ఇటెళ్ళండి. నర్సాపూర్ టు మెదక్ రూట్ అయితే నేనైతే పక్కా సజెస్ట్ చేస్తా. ఎందుకంటే అసల వ్యూస్ అయితే వేరే లెక్కలో ఉంటాయి. రోడ్డు చూస్తుంటే మీకైతే మైండ్ పోద్ది బైకర్స్‌గా అయితే అసలు. నార్మల్‌గా అనిపియదు. టెంపుల్‌కయితే వెళ్తున్నాం గానీ, నాకైతే ఐడియా లేదు. యాక్చువల్‌గా ఏ టెంపుల్ అనేసి. యాక్చువల్‌గా బోనాల సీజన్ గదా! తెలంగాణలో మంచిగా అమ్మవారి టెంపుల్ అయితే బావుంటదని మేమైతే స్టార్ట్ అయినాము. బ్రో చెప్పడం బట్టి ఇంకా స్టార్ట్ అయినాం మేమైతే. యాక్చువల్‌గా చాలా రీల్స్ చూపిచ్చాడు నాకైతే. మోస్ట్‌లీ వాటర్ అయితే ఫ్లో అయితది టెంపుల్ దగ్గర. ఇంకా ఇయర్ మొత్తం యాక్సెస్ ఉండదు. ఓన్లీ ఇట్లాంటి టైంలోనే నార్మల్‌గా వాటర్ ఆగుతది కొన్ని కొన్ని సార్లు. ఇంకా అమ్మవారిని చూడొచ్చు అంటే ఇంకా వెళ్ళినామనమాట. స్టార్ట్ అయినాం మనము. రోడ్డయితే అసలు వేరే లెవెల్. క్లౌడ్స్ అయితే ఫుల్ ఫార్మ్ అయినాయి. మాకైతే మంచి వ్యూ. ఇంకా కెమెరాలో వ్యూ ఇట్లుంది గానీ, రియల్‌గా చూస్తే మాకైతే అసలు ఆనందం చెప్పుకోవడానికి కూడా ఇంకా మాటలు రావట్లేదు మాకైతే. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఇంకా మనమైతే టెంపుల్‌కెళ్ళి రిటర్న్‌లో వచ్చేటప్పుడు నరసాపూర్ ఫారెస్ట్‌కయితే వెళ్దామని మేమైతే ప్లాన్ చేసుకున్నాము. మోస్ట్‌లీ అట్లా వెళ్తేనే బెటరు. ఈవినింగ్ నరసాపూర్ ఫారెస్ట్ ట్రెక్ చేసుకొని మోస్ట్‌లీ అక్కడ వ్యూ అయితే ఈవినింగ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మనము. మార్నింగ్ ఎళ్ళినా స్ట్రెయిన్ అవ్వడం అయితది తప్ప నార్మల్‌గా ఇంకా ఏముండదనేసి ఇంకా రిటర్న్‌లో వెళ్దామని ఫిక్స్ అయినాము మేమైతే. ఇంకా నర్సాపూర్ క్రాస్ చేసి ఎళ్దాము. నర్సాపూర్ యాక్చువల్‌గా ముందొస్తది. మనం ఎళ్ళే టెంపుల్ కంటే పార్క్ ట్రెక్ పార్క్ ఉంటది. నర్సాపూర్ క్రాస్ చేసినంక మనకి ఏడుపాయల టెంపుల్ వస్తదనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా వర్షం స్టార్ట్ అయితదేమో అని అనుకున్నా. ఎందుకంటే ఫుల్ మబ్బులు పట్టినాయి సడెన్‌గా. చూద్దాం మనమైతే టెంపుల్‌కెళ్ళేంత వరకు అసలెక్కడ వర్షం లేకుంటే సేఫ్. రిటర్న్ వచ్చేంత వరకు లేకుండా ఉంటే ఇంక మనం సేఫ్‌గా రైడ్ ఫినిష్ చేసినట్టు. ఎందుకంటే ప్రతిసారి బయటికెళ్ళిన ప్రతిసారి వర్షంలో తడిచి బండి నీట్‌గా బురద బురద అయితుందనమాట. పొద్దున్నే నీట్‌గా కడిగి, పాలిష్ చేసి స్టార్ట్ అయినాం బండి చేసుకొని. ఇంక వర్షం లేదు కదా ఈరోజు అనేసి. మాన్సూన్‌లో బైక్ వాష్ చేసే పిచ్చోడు నేనేనే అనుకుంటా. కానీ చూద్దాం మన లక్ ఎట్లుందో ఈరోజు అసలు. ఎందుకంటే చాలా రోజులకి నీట్‌గా క్లీన్ చేశాననమాట బండి. ఏమైద్దో భగవాన్ అచ్చా కరే తో సాధు బిచ్చా కరేగా. మీరైతే వ్యూస్ చూడొచ్చసలు. క్లౌడ్సొచ్చి ఆ రోడ్ మీద ఇంకా భలే అనిపిస్తుంది వ్యూ అయితే. వెళ్తే కొద్దీ ఇంకా మాకైతే ఇంకా వెళ్తే ఇంకా రోడ్డుంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది. నేనైతే యాక్చువల్‌గా మెదక్ దాటి వెళ్ళాలేమో అనుకున్నా. నాకసలు తెలీదు రూట్. యాక్చువల్‌గా మా అన్నయ్య అయితే మెదక్ గాదు ముందే ఒక 10-20 కిలోమీటర్స్ ముందే మనము వేరే దగ్గర క్రాస్ అవ్వాలని చెప్పాడు మధ్యలో ఆగాక. మనమైతే నర్సాపూర్ రీచ్ అయ్యి దాటేసామింకా. వచ్చేసామనమాట మనం టెంపుల్ దగ్గరికి. మెదక్ దగ్గర ఆల్మోస్ట్ నియర్లీ 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ముందొస్తది మెదక్ అంటే. సో, ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇంకా ఇదే టెంపుల్ రూట్ వెళ్ళే దగ్గరలో. చాలా మందైతే మోస్ట్‌లీ కొత్త వెహికల్స్ కూడా పూజ చేపించుకోవడానికి వస్తారని చెప్పారు నాకైతే ఇక్కడ. మా అన్నయ్య వాళ్ళైతే ఇంకా వెనక్కి ఉండిపోయారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఆగుదాం ఒకసారి. చూద్దాం వెహికలోడైతే అసలు సైడ్ ఇయ్యట్లేదు. ఏందిరా బాబు! వెళ్ళనీయట్లేదు అసల. ఎంతసేపు చూద్దాం ఆగండి. బ్రిడ్జ్ దగ్గర ఏదో లొకేషన్ బాగున్నట్టుంది. మంచిగా ఫోటోస్ దిగడానికి ట్రై చేద్దాం ఒకసారి. పైన మబ్బులు చూస్తుంటే ఏదో తేడా కొట్టేలా ఉంది సీను అని అనుకుంటున్నా. చూద్దాం ఏమైతదో. అసలు లొకేషన్ అయితే భలే ఉందసలు. బ్రిడ్జ్ చుట్టూ మంచిగా వాటర్ అయితే ఫుల్లుగా ఉంది. సమ్మర్‌లో వస్తే ఇదంతా ఉండదేమో. కానీ ఇప్పుడైతే బావుందసలు. ఆగుదాం. ఇంకా అనుకున్నామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. పెద్దగా పడతదేమో అనుకోని భయపడి ఇంక స్టార్ట్ అయినాము మేమైతే. పెద్దగా పడలేదు. కొంచెం చిన్నగానే పడింది. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు పడి ఆగిపోయింది. కానీ 2 నిమిషాలు, 3 నిమిషాలు వర్షంకి ఇంత బాగా తడిచిపోయినాయి రోడ్లు. పొద్దున్నే కదరా కష్టపడి బండి కడిగింది. అప్పుడే బురద బురద అయిపోయింది అనుకుంటున్నా. చూద్దాం దిగాక గాని తెలీదు బండి బురద అయిందో ఏమైందో. అక్కడైతే ఒక చిన్న పాకుంటే ఆడ బ్రిడ్జ్ దాటినంక అక్కడైతే ఆగిపోయినాము. మా అన్నయ్య వాళ్ళైతే ఇంకా రాలేదు. సో, టెంపుల్ దగ్గరికెళ్ళి వెయిట్ చేద్దాం. మళ్ళీ వర్షం పడితే దగ్గరలో ఏముండదు కనీసం నిలబడడానికి. రెయిన్ కోట్ కూడా తీసుకురాలేదు అసలే మనం ఈరోజు.
గొడుగు గూడా తెచ్చుకోలేదు. సో, టెంపుల్ దగ్గరికెళ్ళి ఇంకా ఆగుందాం పదండి వాళ్ళు వస్తారు. బ్యాక్ సైడ్ కాల్ చేస్తుంటే కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఇంకా టెంపుల్ దగ్గరికెళ్దాం. సో, రోడ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి నియర్లీ 1.5-2 కేఎం ఉంది. పెద్ద దూరం ఏం గాదు. కానీ వర్షం వల్ల మాకు చిరాకు పుడుతుంది. రోడ్డు దగ్గర మొత్తం తడిచి, తడిచి బురద, బురద అయితది ప్యాంటంతా. మా అన్నయ్య వాళ్ళకైతే ఇంక కంటిన్యూయస్‌గా కాల్ చేస్తూనే ఉన్నా. కానీ ఈళ్ళు లిఫ్ట్ చేస్తలేరు. వచ్చేసాం మనమైతే టెంపుల్ దగ్గరికి. వెహికల్స్ లోపలికి పార్కింగ్ ఉందో లేదో తెలియట్లేదు. పదండి ఎళ్లి చూద్దాం. ఎంతవరకు ఎళ్తే అంతవరకెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ పార్కింగ్ పెట్టేయడం ఇంక బండి. మోస్ట్‌లీ లోపల వరకు ఎలో లేదేమో అనుకుంటున్నా. ఇంకా ఇక్కడే దగ్గరలో ఎక్కడైనా పెట్టేసి ఇంకా వాళ్ళొస్తే స్టార్ట్ అయ్యాం మేమైతే. బండి పెట్టిన దగ్గరైతే మంచి కామెడీ ఇన్సిడెంట్ జరిగిందసల. మా అన్నయ్య అయితే యాక్చువల్‌గా వచ్చే దారిలో అరటిపళ్ళు కొనుక్కొని వచ్చిర్రు. వీళ్ళకి ఇంకా గుర్తులేదేమో ఎక్కడంటే ఇక్కడ ఫారెస్ట్ సైడ్ టెంపుల్స్‌కొస్తే మంచిగా కోతులుంటాయనేసి. వాడు సడెన్‌గా తిందామని తినండి అరటిపళ్ళని తీసి ఇచ్చాడు మాకు. మేమందరం తింటున్నాం. మా చేతిలో లాక్కెళ్ళలేదు కానీ, మా అన్నయ్య చేతిలో అయితే ఇంకా కోతొచ్చి సడెన్‌గా లాక్కెళ్ళిపోయింది. ఇదేంది ఎక్కడి నుంచి వచ్చింది సడెన్‌గా అని చూసేసరికి ఏదో కుక్కొచ్చి పట్టుకుందనుకున్నా యాక్చువల్‌గా. కానీ కోతొచ్చింది. ఇంకా టెంపుల్ దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చేసాం మేమైతే. లోపల కార్స్ గూడా అలౌ చేస్తున్నారు. కానీ కొత్త కార్స్ అలౌ చేస్తారేమో లోపల ఓపెనింగ్ పూజలు చేయనీకి. టెంపులా ఇది? టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందేమో అనుకుంటా. ఇదైతే నార్మల్‌గా కట్టిర్రు గాలిగోపురం గానీ, బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది టెంపుల్. ఎందుకంటే గాలిగోపురంకి 2 పక్కల గోడలేవి ఏం లేవు. ఓన్లీ ద్వారమే ఉంది. చూద్దాం పదండి లోపల వాటర్ ఉన్నాయో లేదో? నాకు కూడా డౌటే. మోస్ట్‌లీ ఉండవేమో అనుకుంటున్నా ఈ టైంలో. మనం ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి బిస్కెట్ అయితది గదా! సో, ఎళ్లి చూద్దాం ఇంకా వాటర్ వచ్చినాయో లేదో? అయిపోయింది బిస్కెట్. టెంపుల్ వెళ్దాం పదండి. ఇంకా వాటర్ అయితే లేవు. చూస్తుంటే కనిపియట్లేదు ఎక్కడ. మోస్ట్‌లీ నేను రీల్స్‌లో చూసినంత వాటర్ అయితే కనిపియట్లేదు. ఎందుకంటే వర్షాలు పెద్దగా లేవు. వరదలు రాలేదేమో అనుకుంటున్నా. సో, వెళ్దాం పదండి టెంపుల్ దగ్గరికింక. వాళ్ళైతే ఎళ్ళిపోతున్నారు మా అన్నయ్య వాళ్ళు ఆగను గూడా ఆగకుండా. తెలీదు వదిలేసి ఎళ్ళిపోతున్నారు మరి. మా అన్నయ్యకైతే చెవులో ఫోన్ ఉంటే చాలు ఏం అక్కర్లేదు. ఆ ఫోన్ వచ్చిందంటే పట్టుకొని ఎళ్ళిపోతున్నాడు ఇంక ఆగట్లేదు. ఆడిని ఎతుక్కోవాల్సొస్తుంది క్రౌడ్‌లో. బోనాలు గదా! ఫుల్‌గా జనాలైతే ఫుల్లుగున్నారసల ఆ రోజు. ఇంకా ఈ ఒడి బియ్యం ఏదో అంటారు గదా! తెలంగాణలో. అదైతే ఇంకా అమ్మవారికి సమర్పించనీకొచ్చారు చాలామంది. ఇంకా క్యూలోకెళ్ళినాం. లోపలికైతే ఫోన్ ఎలౌ ఉంది. కానీ లోపల వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ షూట్ జేయనీకి ఎలౌ లేదనమాట. కానీ లోపల వరకైతే తీసుకెళ్ళొచ్చు. అయితే ఫుల్లుగున్నారు క్రౌడ్. అసలు క్యూ లైన్ నియర్లీ ఫుల్లుగుంది చాలా వరకు. టికెట్ తీసుకున్నా గూడా ఆల్మోస్ట్ టికెట్ ఉన్న సైడ్ గూడా అట్లానే ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంకెళ్ళినాము. ఇక క్రౌడ్ మొత్తం ఫుల్లు అసలు మేమొచ్చిన దగ్గర నుంచి ఇంక పెరిగిపోయారు. దర్శనం చేసుకొని ఇంకా పైనేదో టెంపుల్ మీదకి అందరూ కొండ మీదకెక్కుతుంటే ఇంకా వెళ్దామని స్టార్ట్ అయ్యాం. చుట్టూ చూస్తే మా ఫ్రెండ్సే కనిపిత్తుర్రు ఏడ చూసినా. ఎక్కడికొచ్చినా మా ఫ్రెండ్స్‌నయితే అసలు మర్చిపోలేం అబ్బా! ఎక్కడికెళ్ళినా టెంపుల్స్ దగ్గర మా ఫ్రెండ్సే కనిపిత్తుర్రసలు. ఇంక పదండి లాస్ట్ టైమ్ అనంతగిరి ట్రెక్కింగ్ అయింది. ఈసారి ఇక్కడ ఏడుపాయల ట్రెక్కింగ్. ఇక్కడ ఏడుపాయలు అని ఎందుకంటారంటే మోస్ట్‌లీ నేను విన్న దాని ప్రకారం అయితే ఇక్కడైతే మోస్ట్‌లీ ఒక 7 రివర్స్ ఆర్ సెలయేరులు టైప్ వచ్చి కలుస్తాయన్నమాట. 7 పాయలు అంటే 7 దగ్గర నుంచి వచ్చి ఇక్కడే కలుస్తాయన్నమాట. సో, అందుకే దీనికి ఏడుపాయలు అనే పేరొచ్చిందంట. అమ్మవారి పేరు గూడా వనదుర్గ భవాని. ఇంకా మోస్ట్‌లీ చూద్దాం పైకెళ్ళి ఇంకా ఎట్లుంటదో. నాకైతే అసలు ఏం తెలియట్లేదు. ఏంది అసలు సోడాలు ఎక్కడికెళ్ళినా ఈ మాత్రం పక్కా ఉంటాయి. మా ఫ్రెండ్ గుర్తొస్తది సోడాని చూస్తే నాకు. పైనైతే చిన్న టెంపుల్స్ ఉన్నాయి. 2 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నారు లోపల. ఇంకా ఇది ఎంట్రన్సా? లేకుంటే టెంపులా? పదండి చూద్దాం మనమైతే పైకెళ్ళి ఇంగా. జనాలున్న దాన్ని బట్టి చూస్తే ఇదైతే టెంపుల్ లానే ఉంది మోస్ట్‌లీ. ఎందుకంటే ఫుల్లుగా కొట్టుకుంటుర్రు లోపలికెళ్ళనీకి. ఒకటి చిన్న ఎంట్రన్స్ ఉన్నట్టుంది అసల. ఎళ్ళనిస్తారో లేదో మనల్ని చూడ్డానికి. అయితే టెంపుల్ లోపలికెళ్ళి వచ్చేసినాము. ఎల్లమ్మ టెంపుల్ అంట. ఇంకా పైకెళ్తే పరశురాముంది, ఇంకా ఎల్లమ్మ వాళ్ళ భర్త ఉంటారు గదా! ఆయనదైతే ఇంకా లోపలికి గుహ ఉంటది. టెంపుల్ ఉంది దాని కింద అన్నారు. ఇంకా పైకెళ్తున్నాం మేము ఇంకా పైకి. పదండి మనకైతే ఇంకా 2 వీక్స్ నుంచి ట్రెక్కింగ్ అనుకుంటే ఇంకా ఇదే అయితుంది. లాస్ట్ టైమ్ మా అన్నని వదిలి
వదిలేసి వెళ్ళిపోయానేమో. ఈసారి నన్ను లాక్కొనొచ్చిండు. వాడు కూడా ట్రెక్కింగ్ చేయాలనేసి. ఈ టెంపుల్‌కి చాలా రోడ్డు కూడా ఉండదు. నార్మల్‌గా మనుషులు నడిచే రూట్ ఉంటది. కొండలు, గుట్టలు ఎక్కుకుంటూ పోవాలి. ఎక్కడ అడుగేసినా ఒట్టి కాళ్ళతో వచ్చినాం మేమైతే. షూస్ అక్కడ బయట పెట్టేసి వచ్చేసాము. ఇంకా ఎక్కడికి అడుగేసినా ఇంకా గీసుకుంటదేమో అనే భయంతో వెళ్తున్నాము. ఎక్కడ చూసినా కొబ్బరికాయలు కొట్టిర్రు ఫుల్‌గా. ఎక్కడెక్కడ కొట్టిర్రో గానీ పెంకులైతే ఈడనే ఉన్నాయి. నడిచే దారిలోనే కొబ్బరికాయల పెంకులైతే చాలా దగ్గరలో ఉన్నాయి అసలు. పదండి ఇంకా లోపలికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియట్లేదు. ఒక కొండ కాదనుకుంటా. బ్యాక్ సైడ్‌కి ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నా. చూద్దాం ఏమైతదో. మా అన్నయ్య అయితే ఇంగా ఎక్కుతున్నాడు. వాడు ఆనందం అసలు చూడలేకపోతున్నాం. లాస్ట్ టైమ్ వదిలేసి వెళ్ళిపోయాం గదా! ఈసారైతే నన్ను ఇరికిచ్చిండు. ఒట్టి కాళ్ళతో కొండెక్కిచ్చిండు నన్నైతే. లాస్ట్ టైమ్ నేను కనీసం అనంతగిరి వెళ్ళినప్పుడు షూస్ ఏసుకొని ఎక్కినాం. ఈసారైతే ట్రెక్కింగ్ ఒట్టి కాళ్ళతో బేర్ లెగ్స్. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ లెక్క నడిపిత్తుండు నన్ను కొండల్లో. ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. అక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ పెయింట్‌లేసేసి ఉన్నాయి గుహకి. అదే అనుకుంటా మోస్ట్‌లీ టెంపుల్. ఇదే అనుకుంటా టెంపుల్. ఏదో గుహలో ఉన్నట్టుంది. కింద నుంచి వెళ్ళాలనుకుంటా లోపలికి. పక్కనే పరశురామ టెంపుల్ ఉంది. అది రిటర్న్‌లో వచ్చి వెళ్దాం. ముందైతే ఇది చూసేసుకుందాం. చూసేసి ఇంకా పైకెక్కైతే ఫోటోలు దిగుతున్నారు. దారి ఉన్నట్టుంది. పైకెక్కైతే ఫోటోలు దిగుదాం. వ్యూ కూడా అయితే చూద్దాం. ఇది అయిపోయినంక దర్శనం చేసుకొని ఇంకా వ్యూ దగ్గరకైతే పక్కన ఏదో ఉంది చూడొచ్చు అనేసి అన్నారు. ఇంకా మనమైతే పక్కకెళ్ళి చూద్దాం. ఈ అంకుల్ వెనకైతే వెళ్దాం. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నట్టు. మా అన్నయ్య అయితే అసలు ఆగట్లేదు. ముందే వెళ్ళిపోతున్నాడు నాకంటే అసలు. ఏదో చూసినట్టున్నాడు. పదండి చూద్దాం. ఏ వ్యూ ఉందో ఏముందో. ఇంకా మంచిగా 2 ఫోటోలు దిగి ఇంకా స్టార్ట్ అవ్వచ్చు కిందకి. ఆకలి అయితే ఫుల్‌గా వేస్తుంది. తినేసి స్టార్ట్ అయ్యాం పొద్దున్నే గానీ ఈ కొండలు ఎక్కేసరికి మొత్తం అరిగిపోయింది మాకు తిన్నది. ఇదే అన్నమాట వ్యూ పాయింట్ చిన్నది. ఇంకా అక్కడి నుంచి వేరే రూట్‌లో పైకెక్కాం మేమైతే. ఆ గుహ చూసాం కదా! గుహ పైకెక్కాం మేము. ఇదైతే వ్యూ అనమాట. దూరంగా అయితే చూడొచ్చు. సెలయేరులు గట్రా కనిపిస్తున్నాయి కదా మనకి. 7 పాయలనమాట. ఒక గుడి ఫ్రంట్ నుంచి ఒకటి 2 పక్కల దగ్గర దగ్గర 7 పక్కల నుంచి వచ్చి ఇక్కడ కలుస్తాయన్నమాట. ఇది సంథింగ్ ఏదో రివర్ ఫార్మ్ అయితది. ఇక్కడ నుంచి రివర్‌లోకెళ్తది అనేసన్నారు. ఇక్కడ చూడొచ్చు అక్కడొకటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చుట్టుపక్కల సర్కిల్‌లో ఉన్నట్టున్నాయి 7 పాయలు ఒకే దగ్గరకొచ్చేది. ఫుల్లుగా మబ్బులు పట్టయితే ఉన్నాయి అసలు. మా పరిస్థితి ఏందో. దిగుతున్నాం కష్టపడి. ఎక్కడం ఎందుకు అంత సరదా పడి దిగడం ఎందుకు. ఇప్పుడైతే మళ్ళీ కిందకి దిగెళ్ళాలి. ఈ రాళ్ళు చూస్తే ఏడ పడితే జాయింట్లు జారిపోతాయి ఇలా ఉన్నాయి. కొంతమందయితే అసలు పిల్లోల్ని కూడా పట్టుకొని వచ్చి ఎక్కేత్తుర్రు అంత పైకి. అవసరమా? అసలు ఎక్కడానికి సరిగ్గా రూట్ లేనప్పుడు ఆళ్ళని ఏసుకొని వస్తారు ఊరికే పని లేకుంటే సరి. ఏదో నడుద్దాం అంటే అసలు అడుగేద్దాం అంటే ఎక్కడ దారి ఉందో వెతుక్కొని ఏసుకోవాల్సి వస్తుంది. అలాంటిది పిల్లల్ని పట్టుకొని ఎక్కుతుర్రు ఊరికే. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఎక్కిందంతా దిగి ఎళ్ళాలి. వీళ్ళు పొద్దున్న పెట్టిన ఒక మ్యాగీ ప్యాకెట్‌కి నాకు మొత్తం ఇంత కడుపులో ఎలకలు పరిగెట్టేంత వరకు తిప్పిత్తుర్రు నన్ను కొండ మీదకి ఎక్కిచ్చి దిగిస్తుర్రు. చూద్దాం కిందకెళ్ళాక ఫుడ్ పెట్టిచ్చకపోతే వేరే లెక్కలో ఉంటదింక. ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం మనది. మళ్ళీ ఇదిగోండి కిందకి కష్టపడైతే దిగేసాం ఎలాగోలా. కానీ కడుపులో ఎలకలు మాత్రం పరిగెడుతున్నాయి అసలు. ఇంకా ఆగట్లేదు. ఆకలైతే బీభత్సమైన ఆకలేస్తుంది నాకైతే. వాళ్ళు కూడా అదే పొజిషన్‌లో ఉన్నారు. కాకపోతే ఏదో కష్టపడి దిగేద్దాం, వెళ్ళిపోదాం అని ట్రై చేస్తున్నారు గానీ చెప్పట్లేదు. మళ్ళీ కిందకొచ్చాక మా ఫ్రెండ్స్ చాలామంది కనిపిచ్చారు కింద. ఇంకా వెళ్ళి ప్రసాదం తీసుకొని తినేద్దాం. ప్రసాదం అయితే తినేయడం అయిపోయింది. ఇంకైతే వెళ్ళి ఏదైనా తిందాం ముందు. పొద్దున్న తిన్న మ్యాగీ, ఒక అరటిపండు తప్ప ఇంకా కడుపులో ఏం లేవు. మళ్ళీ ఆ అరటిపళ్ళు తీస్తే ఎక్కడ కోతొస్తదని చెప్పి డిక్కీలో పెట్టి లాకేసేసారు మా వాళ్ళు. ఇంకా ఫుడ్ అయితే వండిచ్చిర్రు ఈడ. మంచిగా చికెన్ కర్రీ, రైస్ చెప్పినాము. చికెన్ మేమే తెచ్చుకోవాలి. రైస్ మొత్తం కలిపి వండనీకి కలిపి 300 తీసుకున్నారు వాళ్ళు. మోస్ట్‌లీ ఫ్యామిలీస్ అయితే వస్తారు ఎక్కువ ఇక్కడికి. అంటే మంచిగా పూజ చేసి బోనాలు సమర్పించి ఇంకా అక్కడే పొట్టేలేసి దాన్ని వండుకొని తినేదానికి వస్తారు. మేమైతే ఏం లేవు కాబట్టి ఇంకా వండించుకున్నాం మేమైతే ఇక్కడ. ఇక్కడ నుంచయితే మనం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. తినేసి ఫుల్‌గా ఎక్కిచ్చి ఇక స్టార్ట్ అయ్యాం. మేమైతే నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ నెక్స్ట్ మన లొకేషను. అక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ పొద్దున్న పడినట్టు డిసైడ్ చేసినట్టు వర్షం పడకుండా ఉంటే చాలు. మళ్ళీ బండి చూసుకున్నా కుడతేమని
ఏం కాలేదు. ఓన్లీ శాండ్ కాబట్టి దక్కిచ్చింది. దానికంటే స్లోగా వెళ్ళినా మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు మొత్తం మడ్ గార్డ్ అంతా బురద బురద అవుతుందేమో అనేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం నర్సాపూర్ క్రాస్ చేసి మళ్ళీ ఆ పార్క్కి వెళ్ళాలి. మళ్ళీ ట్రెక్కింగ్ చేయించి నా చేత తిన్నదంతా కరిగిస్తారు వెళ్ళి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి పైకి. అది ఎంత ఎత్తు ఉంటుందో మొన్న అనంతగిరి లెక్క ఉంటే మళ్ళీ చుక్కలేనా పట్టపగలు చుక్కలు కనిపించేలా ఉంటుంది. ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు. ఈరోజు అయితే భోజనం చేసి మళ్ళీ ఫుల్గా స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా ట్రెక్కింగ్ చేయడానికి తీసుకెళ్తారు నన్ను. ఎక్కగలమో లేదో చూద్దాం. ఫైనల్లీ రీచ్డ్ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. చూద్దాం అనంతగిరి అంత అనిపిస్తుందో లేదో మనకి. పార్క్ అయితే చాలా రీల్స్లో చూసా. చాలామంది ఓన్లీ వ్యూ పాయింటే చూపించారు. అంటే పెద్దదే పార్క్, మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియా. కాకపోతే లోపల ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. ఇంకా పార్క్ పైకి వెళ్తే వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది మనకు చూడడానికి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా చూద్దాం వ్యూ పాయింట్ నుంచి ఎట్లా ఉంటుందో లొకేషన్. ఇంకా దేవుడి దయ వల్ల వర్షం పడకుండా ఉంటే ఈ రోజుకి అంతే చాలు. ఇదనమాట మ్యాప్. అసలు మ్యాప్ 2 రూట్స్ ఉన్నాయి అసలు వెళ్ళడానికి. స్ట్రైట్‌గా రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక స్ట్రైట్‌గా వెళ్ళాలనుకుంటా. మా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. మళ్ళీ ట్రెక్కింగ్ అన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రెక్కింగ్ చేపిస్తారేమో. వీళ్ళందరూ రైడ్ తిరుగుతున్నారని ఇంకా మనం కూడా రైడ్ తీసేసుకున్నాం. రోడ్డు ఉందో, కొండ ఉందో ఎట్లా ఎక్కాలో చూద్దాం అనేసి వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయారు. మా అన్నయ్య వాళ్ళు నాకంటే ముందు వాళ్ళకే ఉత్సాహంగా ఉంది. ఈరోజు అసలు తిన్న చికెన్ అంతా నా చేత కరిగిస్తారు. కడుపు నిండా తిన్నా మంచిగా ట్రెక్కింగ్ చేపించి తెచ్చి మంచి ఫుడ్ పెట్టి మళ్ళీ నన్ను ట్రెక్కింగ్ అయితే తీసుకొచ్చారు. ఇది పాపం. చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపడం అనేది చాలా పాపం. వీళ్ళు అసలు నా మాట వినట్లేదు. చక్కగా రోడ్డు వెంట పోదాం అంటే ఇంక వినకుండా కొండగట్ల మీద ఎక్కించారు నన్నైతే మళ్ళీ. ఇంకా చేసేదేం లేక వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్ళిపోవడం. మనం ఏం చేయలేం. ఇది ఎంత దూరం ఉంటుంది ఇంకా మనకి పైకి వెళ్ళేలోపు ఎంత దూరం ఉంటుందో ఏంటో. వీళ్ళు చూస్తే చక్కగా ఇల్లు కూడా ఎక్కేద్దాం ట్రై చేస్తున్నారు కానీ ఇల్లుకి కూడా సహకరించట్లేదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్యాక్లు అయిపోయినాయి. ఇంకా వీళ్ళు ఎక్కుతారా లేదని నాకు కూడా డౌటే. నడవలేక నడిచేలా ఉన్నారు వీళ్ళు కూడా. చూద్దాం ఈ కొండలు ఎలా ఉంటాయో. ఇది చూస్తే మనకి పాట గుర్తొస్తుంది. చెట్టు లెక్కగలవా నరహరి పుట్ట లెక్కగలవా అని పాటలు ఉంటాయి చూసావా. అట్లాంటి పాటలు అయితే గుర్తొస్తాయి మనకి వీళ్ళతో వెళ్తే, ఇలా ట్రెక్కింగ్కి వెళ్తే. ఊర్లో ఉన్నప్పుడు నడవండ్రా అంటే నడవలేం కానీ ఇక్కడికి వచ్చి కొండలు ఎక్కుతారంటే ఊరికే. కనీసం డైలీ రూమ్ దగ్గర వాకింగ్ చేసేటోళ్ళం. ఇప్పుడు వెళ్దామన్నా కూడా ఎవరు రావడానికి టైం ఉండట్లేదు. బద్ధకాలు అయిపోయింది. వీళ్ళేమి ఇప్పుడు కొండ ఎక్కుదాం అని చెప్పి ఇంకా ట్రెక్కింగ్కి వచ్చారు. చూద్దాం ఎంత బాగా ఎక్కుతారో. మొన్న అయినా కనీసం నయం అక్కడ అనంతగిరిలో ఎక్కే టైంకి కనీసం నార్మల్ రోడ్ లెక్క చదునుగా ఉంది అక్కడక్కడ. ఇది చూస్తే ఒకటి బండరాళ్ళ లెక్కనే ఉన్నాయి. కాళ్ళు జారితే మోకాలు చిరుగుతాయి అందరికి. ఈ చినుకులు ఒకటి స్టార్ట్ అయినాయి. సడన్గా ఎక్కే దారిలో సగంలో చినుకులు పడి సగంలో చినుకులు అయిపోతున్నాయి. ఏందో ఈ ఎక్కేలోపు ఇంకా చుక్కలు కనిపించడం కాదు కానీ బట్టలంతా చెమట చుక్కలతో తడిచిపోతాయి మాకైతే. ఈ చినుకులు పడినాయి కరెక్ట్గా లోపలంతా ఫుల్ హ్యూమిడిటీగా ఉంది ఫారెస్ట్ అవడం. ఇంకా దీంతో చూడాలి ఎక్కే టైంకి దిగే టైంకి మా షర్ట్లు ఉంటాయా తడిచిపోతాయి అనేసి. పైకైతే ఇంకా ఎక్కుదాం పదండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలండి. కొండ చూస్తుంటే తరగట్లేదు. ఈ రాళ్ళు చూస్తుంటే నార్మల్ రోడ్ వచ్చేలా కూడా కనిపించట్లేదు అసలు. ఇంకా వాళ్ళు ఎదురు వెళ్తున్న వాళ్ళైతే మేము వీడియో తీయడం చేసి పద మీ మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్దాం అనుకున్నారు కూడా మమ్మల్ని చూసి ఇటు వచ్చారు వాళ్ళు. ఇద్దరు ముస్లిం బ్రదర్స్ అయితే వాళ్ళైనా ఎక్కుతున్నారు బాగానే. మా వాళ్ళు అయితే పొట్టలు పట్టుకొని ఇలా ఉన్నారు ఇంకా తిన్న తిండికి ఇప్పుడు ఎక్కాల్సిన లొకేషన్కి. ఇంకా ఎంత దూరం ఎక్కాలిరా బాబు. ఎంత ఎక్కుతున్నా తరగట్లేదు ఏంటి ఇది కొండ. ఏమైనా తిరుపతి కొండ అంత ఉందా ఏంటి. కొంపదీసి పైకి వెళ్ళేసరికి చుక్కలు కనిపించేస్తే మాకు ఎంతసేపు నడుస్తాం. దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా రావట్లేదు దారి ఎంత వెళ్ళినా. అట్ లాస్ట్ ఇంకా ఎంత దూరం నడవాలో తెలిసి రావట్లేదు. ఎక్కుతున్న కొలది వస్తూనే ఉంది అసలు ఈ కొండ. ఎంత దూరం వెళ్ళినా ఆగేలా లేదు అసలు. ఫుల్ ఫారెస్ట్ అయితే అనంతగిరి కనీసం మనుషులు కనిపించారు. ఇక్కడ కనీసం ఎవరు మనుషులు కూడా కనిపించట్లేదు కనీసం చూడడానికి. మొత్తం అంతా చెట్లు పుట్టలు పచ్చదనంతో నిండిపోయింది అసలు అడవి. ఇంకా పైకి అయితే వెళ్దామంటే పైకి ఎక్కడం బదులు కిందకి దింపుతుంది రూట్ అయితే. ఏందో ఎన్ని కొండలు ఎక్కిస్తుందో ఏందో మాకు అయితే అర్థం కావట్లేదు.
చూద్దాం ఏముంది, చివరికైతే అందరూ ఇటే వెళ్తున్నారు. చివరికి వ్యూ పాయింట్‌కే కదా వెళ్ళేది. ఏదో కష్టపడి మెల్లగా కొండెక్కేసాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫ్లాట్‌గా ఉంది రోడ్డు కాబట్టి నడిచేద్దాం. ఎంత దూరం అయితే ఏముంది. ఏందో పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఫుల్‌గా ఫుడ్ ఎక్కిచ్చి కొండెక్కిత్తారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. వీళ్ళు పిచ్చి పాడుగాను కానీ నన్ను ఎక్కిస్తారు ఊరికే. ఎంత కష్టపడినా రోడ్డు కనిపించట్లేదు. కుర్రోడు ఎవరో పరిగెడుతున్నాడు. చివరికైతే మనం స్టార్టింగ్‌లో చూసిన రోడ్డే అంటే ఇది. మాకు కూడా తెలియలేదు. ఇక్కడికి వచ్చినంత వరకు తెలియలేదు నాకు కూడా రోడ్డు ఉందని. చక్కగా రోడ్డు ఎక్కిచ్చేటోళ్ళం అంటే వినకుండా కొండెక్కిచ్చారు మమ్మల్ని. లైఫ్‌లో అడ్వెంచర్ కావాలి, అడ్వెంచర్ కావాలంటే చివరికి కొండలెక్కితే అడ్వెంచర్ అవుతది అనేసి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో' చూసినట్టు అనిపిస్తుంది ఈరోజు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో' బేర్ గ్రిల్స్ ఎళ్లి వాడిని చిన్నప్పటి నుంచి చూసి వెళ్ళిపోతాడు ఈజీగా. మనం వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటాం. నార్మల్‌గా మనుషులు రోజు తిరిగి వెళ్ళే దారిలో వెళ్ళనీకే మనకి కావట్లేదు. వాడైతే లిటరల్‌గా ఎంత రియాలిటీ కాకుండా షూట్ చేసినా దాన్ని అంత కష్టపడడం గ్రేటే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కుతుంటే మాకు అనుభవం వస్తుందనమాట. నార్మల్‌గా ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక చిన్న కొండ ఎక్కలేకపోతున్నాం మన బతుకులకి. ఆడంత పెద్ద కొండలు, ఎడారులు తిరుక్కుంటా, సముద్రాల్లో ఈదుకుంటా చేసిండంటే గ్రేట్ అసలు. జై బేర్ గ్రిల్స్. ఈ వాచ్ టవర్ ఎంతుందో ఇంకెంత దూరం ఉందో దీనికి. పర్లేదు కొండ కాదులే గానీ నార్మల్ రోడ్డే కదా! నడిచేద్దాం. ఏదో బోర్డు పెట్టారేంటి? ప్లాస్టిక్. యాక్చువల్‌గా చెప్పడం అయితే మర్చిపోయా. ప్లాస్టిక్ అయితే లోపలికి ఎలవలేదు. అందుకే ఇంకా చూడ్డానికి అడవిలానే ఉంది. లేకపోతే అనంతగిరి అయిపోయేది ఇది గూడా. అనంతగిరిలో అయితే లిటరల్‌గా మొత్తం ప్లాస్టిక్. ఎక్కడ చూడు కవర్లే రోడ్డంతా నడిచే దగ్గర. చివరికైతే వచ్చాం. సక్సెస్‌ఫుల్లీ మిషన్ అకాంప్లిష్డ్. ఇప్పుడు ఇంత కొండెక్కిందే కాకుండా మళ్ళీ ఇది మొత్తం ఎక్కాలి టవర్లు. ఇదంతా ఒక 3 ఫ్లోర్స్ ఉన్నట్టుంది టవర్. చూద్దాం పైకెక్కితే మనకి ఏ వ్యూ వస్తదో. మార్నింగ్ వస్తే కనీసం క్లౌడ్ వ్యూ వచ్చేదేమో. ఇప్పుడైతే ఫుల్‌గా మిటమిటమని ఎండ కాస్తుంది. అది కూడా వర్షం పడి, చినుకులు పడి మంచిగా ఎండ కాస్తుంది. పైకెళ్ళి చూడాలి ఎలాంటిదైతే ఇంకా ఉంటదో వ్యూ. టవర్ ఏంది ఎంత ఎక్కినా కంప్లీట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఫ్లోర్ రావడానికి మాకు 2 నిమిషాలు పట్టింది. అంత దూరం ఎక్కి, నడిచెక్కి ఫుల్‌గా తినేసి ఇప్పుడు ఎక్కడానికి కాళ్ళు రావట్లేదు ఎవరికీ. మొత్తం పిక్కలు పట్టేసినట్టున్నాయి. ఎక్కలేకపోతున్నారు అందరూ. మా అన్నయ్య గాని వ్యూ చూసి సన్న దిగుతది కొండల మధ్యలో. ఇంకప్పుడు మంచిగా ఫోటోలు తీద్దాం అని చెప్పి ఈవినింగ్ వరకు ఉందామని ప్లాన్ చేస్తున్నాడు. కానీ అంతవరకు ఉండే ఓపిక లేదు. బయట వాతావరణం చూస్తే ఇంకా హైదరాబాద్ వరకు వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. నియర్లీ 50 కిలోమీటర్స్ ఉంటుంది కానీ చూద్దాం ఎంత దూరం వెళ్ళగలం, ఎంతసేపు ఉంటాం ఇక్కడ. ఫొటోస్ అయితే దిగాలి ఇంకా. ఇదిగో మనతో వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే. మనల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మరీ వచ్చారు వీళ్ళు. ఇది సెకండ్ ఫ్లోర్ టవర్‌కి. వ్యూ బాగుంది. కానీ ఇంకా కొంచెం పైకెళ్దాం. వ్యూ ఇంకెంత బాగుంటుందో పైకెళ్ళి చూద్దాం మళ్ళీ. వీళ్ళైతే ఇంకా వ్యూ అనుకోని లేక్ వ్యూ అనుకోని ఇంకా ఫిక్స్ అయ్యారు. మొన్న తీసుకెళ్తే లేక్ వ్యూ పార్క్ చిన్నదే కానీ మెయింటెనెన్స్ బాగుంది అని అన్నారు కానీ ఈసారి అయితే ఇక్కడ దూరం నుంచి కనిపిస్తున్న లేక్‌ని చూసి చాలా బాగుంది అంటున్నారు. ఏందో పిచ్చి పలు రకాలు. ఎవడేం చెప్తాం దానికి. వ్యూ అయితే ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి. మళ్ళీ థర్డ్ ఫ్లోర్ ఎక్కాలి ఇప్పుడు. ఆఫీస్‌లో కూడా కనీసం లిఫ్ట్ ఉంటది. రూమ్ దగ్గర కూడా లిఫ్ట్ ఉంటది. ఈ మెట్లు ఎక్కితే మళ్ళీ మెట్లు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది మనకైతే. దూరంగా అయితే లేక్ ఉంది ఫుల్‌గా. భారీ లేకే. చుట్టుపక్కల కాటేజెస్ కూడా ఉన్నాయి. ఉండొచ్చు అనుకుంటా. నైట్ స్టేస్‌కి ఫార్మ్ హౌసెస్ గట్రా దగ్గర ఉన్నట్టున్నాయి. అదైతే ఇంకా లేక్ వ్యూ చూసి మనమైతే స్టార్ట్ అయ్యాం మళ్ళీ. మన బళ్ళు పెట్టిన దగ్గరకైతే నడుచుకొని వెళ్దాం అనేసి. ఈసారి అయితే మళ్ళీ కొండ దిగి కాదు. ఇంకా నార్మల్‌గా మనం ఫస్ట్ చూసిన రోడ్డు ఉందని తెలిసింది కాబట్టి ఇక్కడ రోడ్‌లో నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. దారిలో ఏవో చిన్న పాయింట్స్ ఉన్నాయంట చూడ్డానికి. మ్యాప్‌లో చూస్తే గాని నాకు తెలియట్లేదు ఏమేమి ఉన్నాయి ఇక్కడ. సిగ్నల్స్ రావట్లేదు గానీ మొన్న అనంతగిరిలో లిటరల్‌గా అదేదో మారుమూల ప్రాంతంలో కొండ లెక్కున్నా ఆడ 5G సిగ్నల్స్ వచ్చినాయి. ఈడ కనీసం ఫోన్‌కి నార్మల్ ఫోన్ కాల్ చేద్దామన్నా కూడా సిగ్నల్స్ రావట్లేదు మాకు. ఈళ్ళైతే చూసిర్రుగా మంచి ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. ఇంక వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి ఎనక. వస్తున్నా లేనా అని కూడా చూడట్లేదు.
దారిలో అయితే ఏదో మెడిసినల్ ప్లాంట్స్ చిన్న నర్సరీ టైప్ ఉందంట. చూద్దాం ఎన్ని మొక్కలున్నాయో. మనకైతే లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అనంతగిరిలో మొత్తం చెట్లకి బోర్డులు రాసి పెట్టేసారు కదా! ఇక్కడ కూడా అలానే ఉంటదేమో చూద్దాం. పిల్లలకైతే మంచి ఎక్సైట్‌మెంట్. కొంతమంది పిల్లలనైతే సైకిల్ ఎక్కించి తీసుకొచ్చారు. ఇక్కడ సైక్లింగ్ చేసుకుంటా అక్కడ వరకు తీసుకెళ్లిర్రు రోడ్డు మీదనే. చూద్దాం ఏ ప్లాంట్స్ ఉన్నాయో. వచ్చేసాం. ఇదే నర్సరీ. ఏంది రకానికి ఒక మొక్కే ఉంది. ఎక్కువ ఉండవింక. మొక్కలైతే చిన్న చిన్నయే ఉన్నాయి. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారో గానీ, రకరకాల మొక్కలైతే ఉన్నాయి. చుట్టూ లెమన్ గ్రాస్ అయితే మంచి స్మెల్ వస్తుందసలు. దోమలు దగ్గరికి రావేమో అందుకే. ఎందుకు చుట్టుపక్కల ఎక్కడ దోమలున్నాయి. ఇక్కడ మాత్రం దోమలు లేవు పెద్దగా. మొక్కలున్నాయి గానీ కొన్ని కొన్ని పీకేశారు. కొన్ని ఒక్క రకం దగ్గర వేరే బోర్డులు పాతేశారనమాట. ఇక్కడ వేప చెట్టు, గోరింటాకు చెట్టుని కూడా హెర్బల్ ప్లాంట్స్‌లో కలిపేశారు. ఎందుకంటే అవి కూడా హెర్బల్సేనంట. అంతా కంప్లీట్ చేసుకొని చివరికొచ్చేసాం. బై గాడ్స్ గ్రేస్ ఇంకా వర్షం ఏం పడలేదు. ఈ రోజుకి సక్సెస్‌ఫుల్‌గా రైడ్ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి ఇంక మనం హైదరాబాద్ చెక్కేద్దాం పదండి. వెళ్తా ఉంటే మళ్ళీ ఇంకే కొండ ఎక్కిస్తారేమో నాకు డౌటు. కష్టపడి తిప్పేశారు కదా! ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవడమే. లోపలికైతే అసలు వాటర్ బాటిల్ కూడా అలౌ చేయలేదు. ప్లాస్టిక్ బాటిల్. బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాము మేము బాటిల్ పెట్టేసి. అనుకున్నట్టే ఎక్స్‌పెక్టెడ్ వర్షం స్టార్ట్. చుట్టుపక్కల ఏం లేని దగ్గర రోడ్డు మీద దొరికిపోయాము మేమిద్దరం అయితే. మా అన్నయ్యోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ రూమ్‌కెళ్ళిపోయారంట ఆల్రెడీ. నేనైతే బైక్‌కి కొంచెం వీడియో షూట్ చేద్దాం కదా అని మధ్యదారిలో ఆగాం. ఇంకా వర్షంకి దొరికిపోయాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఫుల్ పడతనే ఉంది. ఆగలేదు. నేను కూడా ఇంకా వర్షం ఆగేదయింది. నేను కూడా ఆగమనుకోని తట్టుకుంటూ అయినా వచ్చేద్దాం అని చెప్పి రెయిన్ కోట్ లేకపోయినా బ్యాగ్‌కి ఒక కవర్ చుట్టి అక్కడి నుంచి తడుచుకుంటూ హైదరాబాద్ వచ్చేసాం. సో, ఫైనల్‌గా హైదరాబాద్ రీచ్ అయిపోయాం కదా! సో, ఇంకా మీరైతే రైడ్ మంచిగా ఎక్స్‌పీరియన్స్ బావున్నాయి అని అయితే మాకనిపించింది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా వీడియో అయితే. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అదైతే మాకు మంచిగా బూస్ట్ ఇస్తది. ఇంకా కొత్తగా రైడ్ చేయడానికి, ఇంకా బెటర్‌గా క్వాలిటీతో రైడ్ చేయనీకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ that's it for today and meet you with new video. Bye bye.